చేస్తా ఉన్నాను. మీ అందరికీ చాలా విషయాలు అవగాహన ఉంది అనేది నాకు తెలుసు. కాకపోతే నేను కొన్ని విషయాలు మీ అందరికీ కూడా గుర్తు చేయదలుచుకున్నాను. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలు ఏ విధంగా వైసీపీ ప్రభుత్వంలో సర్వనాశనం అయ్యాయో మీ అందరికీ కూడా తెలుసు. అమరావతిని రాజధాని చేస్తాను అని చెప్పి నమ్మబలికి గెలిచిన తర్వాత అమరావతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఉద్యమం ఎన్ని సంవత్సరాలు నడిచిందో కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఉద్యమం చేసే సమయంలో ఆడవాళ్ళందరినీ కూడా ఉద్యమం చేయడానికి వీల్లేదని చెప్పి వాళ్ళందరినీ అరెస్టులు చేసి జైళ్లలో పెట్టి మరి రూల్స్ అతిక్రమించి 3 రోజులు 4 రోజులు నైట్ టైం కూడా జైల్లో పెట్టి వాళ్ళు పాదయాత్రలు చేస్తుంటే అడుగడుగున ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు గుర్తు తెచ్చుకోవాలి అని అంటే ఒక మనిషి మనస్తత్వం ఎలా ఉందో మనం అందరం కూడా ఎప్పటికప్పుడు మనం కూడా మననం చేసుకోవాలి. అంతేకాకుండా యువతనందరినీ మరి గంజాయి బారిన పడేసి ఎవ్వరూ కూడా మరి రేపటి పౌరులుగా తీర్చిదిద్దబడే విధంగా లేకుండా చేసిన హీన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మహిళలు ఏంటండి 1, 2, 3, 4 30,000 మంది మహిళలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కిడ్నాప్ అయితే మరి వాళ్ళ ఆచూకీ తీయడానికి మన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతుందనే విషయాన్ని మీ అందరికీ పరిశ్రమలన్నిటినీ వెళ్ళగొట్టేశారు. పెట్టుబడిదారులందరినీ భయపెట్టేశారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే చెప్తా, మనం మొన్న ఎలక్షన్ మేము గెలిచాము అంటే ఒక రాజకీయ పార్టీ వైసీపీతో పోటీగా మేము గెలవడం కాదు. వైసీపీ అనే పార్టీ కాదది. అదొక మాఫియాల మయం. అది ఒక క్రిమినల్కి అడ్డా. అది జగన్మోహన్ రెడ్డి గనక మాఫియాలోకి వెళ్ళుంటే దావూద్ ఇబ్రహీంని మరి మన ఉమ్మడి కృష్ణ సేవలు అందించడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి పీషూస్ వచ్చినా అవతల పార్టీ వాళ్ళు ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టినా దాన్ని ఎదుర్కోవాలి అని అంటే ఏ సెక్షన్లు పెట్టాలి, ఏ లాయర్ని కలవాలి, ఏ రకంగా బెయిల్ సెక్షన్లు పెట్టాలి, ఏ లాయర్ని కలవాలి, ఏ రకంగా బెయిల్ తీసుకురావాలి, ఏ రకంగా మన వాళ్ళని కాపాడుకోవాలి అని అంటే ఫస్ట్ ఫోన్ కాల్ రాజేంద్ర అన్నకే వెళ్తుంది. అలాగా పార్టీ కార్యకర్తల్ని కూడా అనునిత్యం మరి కాపాడిన వ్యక్తి. ఒక్కొక్క టైంలో వారికి దక్కాల్సిన సీటు రాకపోయినా కూడా ఏ రోజు కూడా ఏంటన్నయ్య అని అడిగితే పార్టీ చెప్పినట్టు మనం వెళ్ళటమే అనే మాట మాట్లాడతారు తప్ప ఇంకా పార్టీ లైన్ గీత వ్యక్తి, అంత డిసిప్లిన్డ్ వ్యక్తి.
దాటని వ్యక్తి, అంత డిసిప్లిన్డ్ వ్యక్తి. ధన్యవాదాలు తెలియజేస్తాను.